నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో A6గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. అయితే దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. అయితే కొద్ది రోజుల నుంచి రేషన్ మాఫియా దందా బయటకు వచ్చింది. మాజీ మంత్రి పేర్ని నాని మీద కేసు నమోదైంది. అయితే దీంట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్, చెప్పండి. కాకినాడలో షిప్ సీజ్ చేసిన దగ్గర నుంచి బియ్యం ఎక్కడి నుంచి వస్తుందనేది ఏసీబీ బాగా స్టేట్ అంతా ఇది చేస్తున్నారు, రైడ్ చేస్తున్నారు. ఆ రైడ్ చేసిన సందర్భంలో, చెక్ చేసిన సందర్భంలో బందర్లో పేర్ని నాని అద్దెకిచ్చిన గోడౌన్లో దగ్గర 3.5 కోట్ల వర్త్ బియ్యం మిస్ అయిందనమాట. అప్పుడు ఆ కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద A1గా కేసు బుక్ అయింది. తర్వాత ఆ మిల్ యజమాని, తర్వాత ముగ్గురు నలుగురిని A5 వరకు పెట్టారనమాట. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పేర్ని నాని గారు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మాకేం సంబంధం లేదని వాళ్ళు పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది. అందుకని A6గా పేర్ని నానిని ఇంక్లూడ్ చేశారనమాట. ఇవాళ ఆయన వెంబటే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడే బెయిల్ వచ్చినట్టుగా నాకు తెలిసింది. బెయిల్ ఇంకా ఇప్పుడే నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది ప్రస్తుత చరిత్ర. కానీ ఆయన 2-3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పారిపోయానని అందరూ అంటున్నారు, నేను మా భార్య ఇద్దరం పారిపోయామని ప్రజలందరూ అనుకుంటున్నారు, మీడియా అంతా కోడైకి వస్తుంది, నేను ఎక్కడికి పోలేదు, నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను. కొల్లు రవీంద్ర వెళ్ళి చంద్రబాబు గారిని అడిగారు, మా భార్యని అరెస్ట్ చేస్తామని అడిగారు, ఆయన తిట్టారు, మహిళల గురించి ఎందుకు నీకు అని అన్నారు, పక్కనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అని ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. అంటే ఎంత శుద్ధ అబద్ధాలంటే అది శుద్ధ కల్పితం అన్నమాట. చేసిన తప్పు చాలక తప్పు మీద తప్పుగా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు దగ్గర అధికారులు వీళ్ళు అందరూ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేస్తానని అడుగుతాడా? ఎంత సిల్లిగా చిన్న పిల్లలు చెప్పినట్టుగా చెప్పాడు అనమాట. అంత బహిరంగంగా మాట్లాడతారా? అది చంద్రబాబు గారు ఆ విధంగా ఒక కేసు గురించి ఓపెన్గా మాట్లాడతారా? ఎంత హాస్యాస్పదంగా ఉంది ఈ పేర్ని నాని చెప్పేది. ఆయన భార్య మీద కేసు వచ్చేటప్పటికి మహిళలు అనే టర్మ్ వచ్చేసింది ఆయనకి. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడినప్పుడు ఏమైంది? అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మొన్న పేర్ని నాని మీద ధ్వజమెత్తారు. ఆయన ఈ మోటార్ వెహికల్స్ బస్సులు అవన్నీ కూడా వాళ్ళ భార్యల పేరులో ఉన్నాయంట, వాళ్ళ మీద కేసులు బుక్ చేశారంట. అప్పుడు మరి అప్పుడేం మాట్లాడిన ఆయన. అట్లాగే చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఎవరో ఎంతోమంది మహిళల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కానీ ఆయన మహిళలు గుర్తురాల. ఆయన ఇంట్లో ఆయన భార్య గురించి మాట్లాడినప్పుడు ఆయనకు ఈ కేసు గుర్తొచ్చిందనమాట. ఏది మహిళల మీద చేయకూడదు, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఆయన్ని అరెస్ట్ చేయండి అని చంద్రబాబు గారు చెబుతారా? చంద్రబాబు గారు ఎప్పుడు ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వరు, వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఎప్పుడు ఆయన చెప్పడు అసలు. అది చట్టం దాని ప్రకారం వెళ్ళిపోతుంది అనమాట. దాని గురించి అతని విశ్వసనీయత ఏంటో తెలిసిపోయింది. కొల్లు రవీంద్ర గారి మీద ఆయన అన్యాయంగా ప్రెస్ మీట్ పెట్టాడనమాట. అట్లా కాకుండా ఈ 3.5 కోట్లు మిస్ అయిన బియ్యంలో కూడా 1,70,00,000 రూపాయలు చెక్ ఇచ్చాడు ఆయన స్వయంగా. నాకు తెలియదు ఎందుకు పోయిందో, నేను మా గోడంలో పోయింది కాబట్టి నేను ఇస్తున్నాను చెక్ అని చెప్పి ఇచ్చాడు. అప్పుడు కూడా నాకు తెలియదు, ఆ వే బ్రిడ్జ్ వాళ్ళ తప్పు, వే బ్రిడ్జ్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. తప్పు చేసి పక్కాగా దొరికిపోయిన తర్వాత అలా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఓటరిచ్చి కొడితే ఎక్కడైనా చట్టం ఆగుతుందా? కొంతమంది ఏమో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పేర్ని నానిని కానీ, పేర్ని నాని భార్యని కానీ, మహిళలు అయితే దొంగతనం చేస్తే అరెస్ట్ చేయరా? మహిళలు తప్పు చేస్తే అరెస్ట్ చేయరా? మహిళలు అనే పేరుతో ఎవరైనా వదిలిపెడతారా? ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. మహిళ కాదు, ఎవరైనా మేల్ కాదు, ఫీమేల్ కాదు, ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తారు తప్పు చేసిన వాళ్ళని. మహిళ అని వంక పెట్టి నా భార్యని అరెస్ట్ చేయమని అడుగుతున్నాడని కొల్లు రవీంద్ర మీద అపవాదు వేయటం అనేది మంచిది కాదు. 1,70,00,000 ఎప్పుడైతే ఆయన చెక్ ఇచ్చాడో ఆ రోజే తెలిసిపోయింది ఆయన తప్పు చేశాడని. ఆ బియ్యం డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి వెళ్ళిందని కూడా దాంట్లో తెలిసింది విచారణలో. అలాంటప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకళ్ళ మీద అపవాదం వేయటం అనేది మంచి పద్ధతి కాదు.
అది పర్టికులర్గా కొల్లి రవీంద్ర గారి మీద, ఎందుకంటే ఆయన ఆ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి. అది చంద్రబాబు గారిని ఇన్వాల్వ్ చేశాడు దీంట్లో. చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కేసు గురించి ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడు. అసలు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అరెస్ట్ చేయదంటే చట్టం దానిపైన అది చేసుకెళ్తుంది అంటారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావయ్యా, నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, నేను అరెస్ట్ చేపిస్తానని ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారా? కామన్ సెన్స్ అది. ఒక మంత్రి వెళ్ళి అది అందరు మంత్రులు అందరు ఎమ్మెల్యేలు ఉండగా అందరు అధికారులు ఉండగా నేను పేరు నాని గారి భార్యను అరెస్ట్ చేస్తానండి అని అడుగుతారు ఎవరన్నా? ఎంత సిల్లీ రీజన్తో, ఎంత అపహాస్యం ఫాలో అయ్యాడు అనమాట అతను. ఎంత దారుణాది దారుణంగా గత 5 సంవత్సరాల్లో అతను ప్రెస్ మీట్లు పెట్టి ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి. ఇవాళ ఆయనకి పారిపోయేది A6లో జారంగానే పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు బెయిల్ రాగానే మరి వచ్చాడో లేదో తెలియదు. సార్ చెప్పండి, ఇది ముందు నుంచి జరుగుతానే వస్తుంది. అసలు తర్వాత అంటే ఆయన పరారీలో ఉన్నారని ఇప్పటి వరకు చెప్తానే వచ్చారు. అయితే దాని తర్వాత జరగాల్సింది ఏంటంటే మొన్నటికి మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే పరారీలో ఉన్న పేరు నాని ఇప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇవే మీ స్పందన ఏంటి? అంటే అక్కడ A6గా అప్పుడు చేర్చలా, ఇవాళే చేర్చారు. ఇవాళ December 31 ఈ రోజే పోలీసు మచిలీపట్నంలో ఆయన A6గా ఈ కేసులో చేశారనమాట ఎఫ్ఐఆర్లో. అప్పుడు పారిపోయాడు. అంటే ఇటువరకు ఈ కేసులో అతని పేరు లేదు. వాళ్ళ భార్యగా A1గా పేరుందనమాట, జయసుధ అనే ఆవిడ పేరు. ఆ గోడౌన్ కూడా ఆవిడ పేరు ఉందనమాట. కాకపోతే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, ఆవిడ పేరు మీద అవి కట్టి వీళ్ళే అంతా చేస్తారు. అది వీళ్ళని ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేశారో మిగతా నలుగురిని, వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు మాకేం లేదండి ఆయన ప్రమేయం ఉంది, ఆయన వల్లనే మేము ఇది చేసామనేది ఆ ఎంక్వైరీలో తేలిన తర్వాత ఈయన A6గా పెట్టారు ఈరోజే మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో. అందుకని ఆయన ఇమీడియట్గా ఎప్పుడైతే A6గా ఈయన్ని పెట్టారో ఇమీడియట్గా ఈయన పారిపోయి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇమీడియట్గా బెయిల్ వచ్చినట్టు నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు ఇక్కడ రాబోయే ముందే తెలిసిందనమాట. అందుకని బెయిల్ మళ్ళీ సోమవారం వరకు బెయిల్ ఏం చేయొద్దని ఇచ్చారు. కేసు సోమవారానికి వాయిదా వేశారు అనమాట. ఇలా బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు, అంతే. అంతకంటే అతనికి నేను కేసులో అతను ఫ్రీ అయ్యాడనేది ఏం లేదు. ఇవాళే అతనికి దోషి అని ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారు. అంటే అక్యూజ్డ్, నాట్ కన్విక్టెడ్, అక్యూజ్డ్. ఇది కోర్టులోకి వెళ్ళాలి, విచారణ జరగాలి, చాలా ప్రాసెస్ ఉంది. ప్రజల దృష్టిలో వాళ్ళు దోషులే. ప్రజల దృష్టిలో ఎందుకంటే 3.5 కోట్ల బియ్యం, అది రూపాయి 2 రూపాయలు కాదు. ఇట్లాగే రాష్ట్రం అంతా జరిగింది. అన్ని ఎంక్వైరీలకు వస్తాయి. మనోహర్ గారు కూడా మొన్న దొంగ దొరికి ఇంకెందుకు పారిపోవటం అటు ఇటు మళ్ళీ ఓటేస్తాడు ఎందుకని కూడా మనోహర్ గారు అన్నారు అనమాట. కాబట్టి పేర్ని నాని విషయంలో మాత్రం క్లియర్ కట్గా అక్కడ బియ్యం మాయమైనవి అని భార్యకి పేరు మీద ఉంది కాబట్టి పాపం ఆవిడ తప్పనిసరిగా ఆవిడ కేసులో పెట్టాల్సి వచ్చింది. లీగల్గా ఆవిడ పేరుంది కాబట్టి పేరుంది ఊరిని వాళ్ళే చేశారంటే కుదరదు. ఎవరి పేరు మీద అయితే గోడౌన్ ఉందో వాళ్ళ మీదే కేసు పడుద్ది అనమాట. ఆవిడ అన్యాయం అయిపోయింది. ఇంట్లో అతను చేసిన తప్పులకి అతను చేసి ఆడింట్లో మహిళను అతను బాధపెట్టి బయట వాళ్ళని మా మహిళల మీద వచ్చారని అంటాడేంటి? ఆయన వల్లే కదా ఆవిడ A1 పెట్టింది. ఆయన ఆవిడ పేరు పెట్టడం వల్లే గోడౌన్కి ఆవిడని A1గా పెట్టాల్సి వచ్చింది. పెట్టి అవినీతి చేశాడు కాబట్టి. వాళ్ళ ఇంట్లో మహిళల పేరు ఏదైనా ఆస్తులు పెట్టినప్పుడు అవినీతి లేని ఆస్తులు, అవినీతి లేని కార్యక్రమాలు చేయాలి. అప్పుడు అవినీతి చేసే కార్యక్రమాల్లో వాళ్ళ ఆవిడ పేరు పెట్టి మా ఆవిడని కేసు పెట్టారు, మా ఆవిడని అరెస్ట్ చేయమని చెప్తున్నారు అంటే ఎట్లా? ఆవిడ పేరు పెట్టుకోడు, ఆయనే పేరు పెట్టుకోవాలి కావాలంటే. ఆయన మొన్న ఏం చెప్తున్నాడు, మేము జీవనం గడపడానికి ఒక గోడౌన్ కట్టుకున్నాము, దాని అద్దె మీద ఎట్లా కొట్ట బతుకున్నాం అనుకుని మేము కట్టుకున్నాం గోడౌను, నాకు ఈ విషయాలు ఏమి తెలియమని మొన్న ఒక రోజు ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ నమ్మదగ్గ విషయాలేనా? ఎవరన్నా నమ్ముతారా ఆయన అలా చేశారంటే? అంటే ఈ 3.5 కోట్ల బియ్యం ఎట్లా మాయమైపోతాయి? ఎక్కడికి వెళ్ళి ఎవరు చేశారు? ఈయన కనుక మాయం చేయకపోతే ఎవరు మాయం చేసినట్టు? తప్పనిసరిగా ఆయనే చేసి ఉంటాడనేది నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా. ఎందుకంటే ఎవరు ఆయన గోడౌన్కి వచ్చి బియ్యాన్ని మాయం చేయలేరు. ఆ బియ్యం డైరెక్ట్గా కాకినాడ వెళ్ళిన సంగతి కూడా ఇందాకే తెలిసింది. ఇలా ఇంత అన్యాయాలు ఈయనొక్కడే కాదు, అందరూ అలాగే చేశారు గత ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర అన్ని రకాల అవినీతి కార్యక్రమాలు బయటపడతాయి అన్నమాట. ఒకటి అన్నీ బయటపడుతున్నాయి. అలా జరుగుతుంది ఇలా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.